కిలాయిడ్ థైరాయిడ్. డాక్టర్స్ దగ్గర వెళ్తే ఇట్లా కిలాయిడ్ అనేది దానికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పారు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాను నమ్ముతున్నారా? తప్పకుండా, అందుకే నేను వచ్చాను. ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తున్నా, దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివో రా, బయటికి రా. పొట్టలోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. విడిచేసి వెళ్ళిపోతున్నా. లంచ్ మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కొంచెం రిలీఫ్ గా ఉంది. ఇదివరకు మీకు ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందమ్మా? ఏమన్నా కొంచెం ఏదో ఒక మీలో నుంచి ఏదో ఇట్లా కదిలి వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా? మీ రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్. కిలాయిడ్ థైరాయిడ్ ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అదే ఒక మార్క్ ఉంటే అదే అనుకున్నాను. బట్ 3 years బ్యాక్ అది ఇంకొక 2-3 పెరగడం, కిలాయిడ్స్ పింపుల్స్ లాగా పెరగడం షోల్డర్స్ పైన అబ్జర్వ్ చేశాను. కిలాయిడ్స్ రావడం వల్ల 3 years బ్యాక్ నేను అబ్జర్వ్ చేశాను. సో డాక్టర్స్ దగ్గర వెళ్తే 2 years హోమియోపతి కూడా వాడాను. బట్ ఆ కిలాయిడ్ అనేది దానికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పారు. అసలు ట్రీట్మెంట్ అనేది లేదు అన్నారు. ట్రీట్మెంట్ లేదని చెప్పారు. దానివల్ల మీకేమనిపిస్తుందమ్మా? మీకు దానివల్ల ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఇచ్చింగ్ రావడం అండ్ అది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉండడం. సో అది కొంచెం బాధగా ఉంది. సో దాంతో పాటు నాకు థైరాయిడ్ కూడా రీసెంట్ గా అటాక్ అయింది. సో కిలాయిడ్ అయితే క్యూరబుల్ కాదు అని వినడం వల్ల నాకు కొంచెం ఫియర్ స్టార్ట్ అయింది. సో రైట్, మీరు నమ్ముతున్నారమ్మా? ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాను నమ్ముతున్నారా? తప్పకుండా, అందుకే నేను వచ్చాను. గురించి తెలుసుకొని వినడం వల్ల ఫ్రెండ్ హెల్ప్ ద్వారా ఇక్కడికి వచ్చారు. ఎస్ అనుకోండి అమ్మా. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామంలో సరైనటువంటి కళ్ళు మూసుకోండి అమ్మా. యేసుక్రీస్తు నామంలో ఒంట్లో ఉన్నటువంటి కిలాయిడ్ థైరాయిడ్ కలిగించే దురాత్మ, ఏ దురాత్మ అయితే ఈ బిడ్డ ఒంట్లో ఉందో సరైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా చేయి పెడుతుండగా కిలాయిడ్ థైరాయిడ్ కలిగించే దురాత్మ సరైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా. బయటకు భయపడొద్దమ్మా. దురాత్మ బయటకు వచ్చేస్తుంది. పొట్టలోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. పొట్టలోకి, తల్లోకి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మలు తెరవా వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఒంట్లో ఉన్న దురాత్మలు 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు, కిలాయిడ్ థైరాయిడ్ కలిగించే దురాత్మలు వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివో పొట్టలోకి, థైరాయిడ్లోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళం నుంచి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు కడుపులో తిరుగుతున్నాయి. ఆ దయ్యాలు బయటకు వచ్చేస్తుంది. ఆ దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే ఎవరినివో రా, బయటికి రా. పొట్టలోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ కిలాయిడ్ థైరాయిడ్ కలిగించే దురాత్మ ఫాస్ట్గా రా, బయటికి రా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో బయటికి వచ్చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నాం. విడిచేసి వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు నామములో ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి నడిచి మీరు చెక్ చేసుకోండి అమ్మా. ఒకసారి నడిచి అలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. మీ ఒంట్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కొన్ని అద్భుతాలు జరుగుతాయి. నడిచి మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో నడిచి చెక్ చేసుకోండి. కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో షబబబర్రెకేసే. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కొంచెం రిలీఫ్ గా ఉంది. ఇదివరకు మీకు ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందమ్మా? ఏమన్నా అంటే మీరు అలా చెయ్యి కొంచెం తల మీద పెట్టి ఏదో చెప్తున్నప్పుడు కొంచెం ఏదో ఒక మీలో నుంచి ఏదో ఇట్లా కదిలి వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా? కొంచెం అయితే కింద పడిపోయాను నేను. ఆ టైంలో మీకు ఏదో మీలో నుంచి వెళ్ళిపోయినట్టు మీకు అనిపించింది. మీ రిపోర్ట్స్ నార్మల్ రాబోతున్నాయి. మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్.